అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము వృషభ రాశికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ 2024లో ఎలా ఉంటుంది అంటే కృతికాలోని 3 పాదాలు, మృగశిరాలోని 1-2 పాదాలు మొత్తము కూడా వృషభ రాశి కిందకి వస్తాయన్నమాట. రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు కూడా ఎవరైతే వృషభ రాశి కిందకి వస్తారో వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2024లో అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. కానీ కొంతమందికి మాత్రమే మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. సో ఈ వృషభ రాశి వారికి ఈ 2024లో మొత్తము కూడా మిశ్రమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఏ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి ఫలితాలు వస్తాయి, ఏ ఫీల్డ్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి, ఏ ఫీల్డ్లో ఉన్న వారికి అత్యధికంగా నష్టపోతారు అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 2 monthsలో కూడా రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఈ వృషభ రాశికి చెందిన వారికి ఈ సంవత్సరం రాహు, కేతువు, శని అందరూ మంచి చేస్తున్నారు. గురువు కూడా 80% మంచి చేయడం అనేది జరుగుతుంది. సో అయినా కానీ ఈ వృషభ రాశికి ఏంటంటే అధిక ధన వ్యయం అనేది జరుగుతుంది. సో వీరు ఎంత డబ్బు సంపాదించినా అంటే 10 రూపాయలు వీరు కనుక ఎర్న్ చేసినట్లయితే దాంట్లో 8 రూపీస్ ఖర్చు చేయడమే జరుగుతుంది. సేవ్ చేయడం చాలా అంటే చాలా తక్కువ. సో ఈ వృషభ రాశి వారికి ఈ 2024లో ఎలా ఉంటుంది అని అంటే శత్రువులు వీరిపై నెగ్గాలి అనుకుంటారు, వీరి వాక్చాతుర్యాన్ని పరీక్షిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి ఎంత మహోన్నత శక్తులు ఉన్నా సరే ఈ 2024లో వీరికి అంత మంచిగా ఫలితాలు రాకపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఈ 2024లో కొన్ని రకములైన ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది. ఐస్ కానీ ఆరోగ్యపరంగా స్వల్పంగా ఆరోగ్య ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వృషభ రాశి వారికి లైఫ్ సాదాసీదాగా ఈ సంవత్సరం జరగడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత ఈ 2024లో వృషభ రాశి వారు చాలా అంటే చాలా కష్టపడతారు. మీకు ఎంత మంచి టాలెంట్ ఉన్నా సరే దాన్ని నిరూపించుకోవడానికి ఈ సంవత్సరం 2024లో మ్యాక్సిమం కూడా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నిరుద్యోగస్తులకి ప్రమోషన్స్ రాలేదు అనుకునే వారికి ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం ప్రమోషన్స్ అనేది రాకపోవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం ఖచ్చితంగా రాజకీయ పరంగా మీదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. మీరు అనేక రకంగా చాలామందికి హెల్ప్ చేయడం జరుగుతుంది, కానీ మీకు మాత్రం ఎవరు హెల్ప్ చేయడం జరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఎవరైతే మూవీ ఫీల్డ్లో కానీ హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో, వృషభ రాశికి చెందిన వారు ఉంటారో, కళాకారులు ఉంటారో, పెయింటర్స్, వీళ్ళందరికీ కూడా లైఫ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యాపార పరంగా ఉన్నవారికి మాత్రం వృషభ రాశిలో ఉన్నవారికి వ్యాపారంలో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎవరైతే జాయింట్ వ్యాపారం చేస్తారో అంటే పార్ట్నర్షిప్ ఉంటుందో వారికి మాత్రం ఈ సంవత్సరం నష్టం తప్పదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం ఎవరైతే ఇండివిజువల్గా వ్యాపారం చేస్తారో వారికి మాత్రం మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి స్టాక్ నిల్వ చేసి స్టాక్ కనుక అమ్మినట్లయితే, అలాంటి వ్యాపారం గ్రోసరీస్ ఇలాంటివి చేసినట్లయితే, సీడ్స్ ఇలాంటివి ఏదైనా చేసినట్లయితే వారికి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇనుము, ఐరన్ ఇలాంటి వ్యాపారంలో ఉన్నా సరే ఇవి చాలా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది వృషభ రాశిలో ఉన్న వారికి ఈ విధమైన ఫీల్డ్లో ఉన్నట్లయితే. అండ్ ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులకి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జాబ్ ట్రై చేసిన వారికి మాత్రం తప్పకుండా జాబ్ రావడం జరుగుతుంది. వీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, యూఎస్ ట్రయల్స్ చేస్తున్నారు అని అంటే వారికి ఖచ్చితంగా యూఎస్ ట్రయల్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి జాబ్ రాని వారికి కూడా జాబ్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి లేజినెస్ అనేది ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి మంచి చెడు పక్కనే ఉన్నా వీరు ఎక్కువ చెడునే సెలెక్ట్ చేసుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. వీరు సెలెక్ట్ చేసుకోకపోయినా వారికి చెడు అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. ఎందుకు అని అంటే వీరు ఆలోచించేది ఒకటి, అక్కడ చేసేది ఒకటిగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. కానీ డబ్బు పరంగా అయితే వీరికి డబ్బు అయితే వస్తుంది, అలాగే ఖర్చు కూడా అవుతుంది. అంటే వీరి గృహంలో కూడా తప్పకుండా శుభకార్యాలు అనేది జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వృషభ రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లు జరగాలి
అంటే వీరు ఎవరికైనా సరే మ్యాక్సిమం ఏదైనా ఫుడ్ దానం చేస్తే మంచిగా జరగడం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి మెయిన్ థింగ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి. సో వృషభ రాశిలో చెందిన ప్రతి ఒక్క అమ్మాయికి కూడా వివాహం అవ్వని ప్రతి ఒక్క అమ్మాయికి కూడా తప్పకుండా వివాహం అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇయర్ లాస్ట్లో మ్యారేజ్ అనేది అవ్వడం జరుగుతుంది. 2024లో ఇయర్ లాస్ట్లో జరగడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యారేజ్ చేసుకునే వారికి ఈ 2024లో చాలా జాగ్రత్త వహించడం అనేది ముఖ్యం. ఎందుకు అని అంటే ఈ 2024లో వీరికి వివాహ యోగం ఉంది. కానీ ఏంటంటే వీరు డెసిషన్ తీసుకోవడానికి చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటారు. వీరి పక్కన అదృష్టం ఉన్నా సరే వీరు చూసుకోకపోవడం వల్ల వారు మిస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వీరు ఏంటంటే వీరికి 2024లో వివాహం చేసుకునే వారు వృషభ రాశికి చెందిన వారు తప్పకుండా కూడా డెసిషన్ అనేది చాలా స్పీడ్గా తీసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. వృషభ రాశి వారు ప్రతిసారి కూడా చాలా లేట్గా ఏ విషయమైనా సరే చాలా నిదానంగా చేయడం వల్ల వీరికి రావాల్సిన అవకాశాలు, వీరికి రావాల్సిన ఫలితాలు, వీరికి రావాల్సిన ధనము కూడా పక్కన వాళ్ళకి వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. సో ఈ వృషభ రాశికి చెందిన వారికి ఈ సంవత్సరం వీరికి రావాల్సిన డబ్బు అందుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఈ సంవత్సరం నూతన వస్త్ర ప్రాప్తి, బంగారం ప్రాప్తి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరి గృహ ప్రాప్తి. అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి ఆస్తులు అనేది వీరి పేరెంట్స్ ద్వారా కానీ లేదంటే వారి వైఫ్ లేదంటే హస్బెండ్ ద్వారా కానీ వీరికి రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 2024లో వృషభ రాశి వారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకున్నట్లయితే జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది. లేదు అని అంటే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం తప్పదు. మొత్తానికి 2024లో వృషభ రాశికి ఎలా ఉంటుంది అని అంటే ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ఫలితం రాలేదు అన్న అభిప్రాయం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి చాలా మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది, కొంతమందికి మిశ్రమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ 2024లో ఉన్న వారికి ఆల్రెడీ జాబ్లో ఉన్న వారికి ప్రమోషన్స్ అయితే వస్తాయి, కానీ అక్కడి నుంచి ప్లేసెస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వృషభ రాశి వారికి ఎవరికి మంచి జరుగుతుంది అని అంటే అత్యధికంగా ఎవరైతే 1వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ 28వ తారీఖు కానీ 4 కానీ 22 కానీ 31 కానీ 13 కానీ లేదు అని అంటే 6 కానీ 24 కానీ 15 కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి, సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ వృషభ రాశిలో ఉన్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ వృషభ రాశిలో ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇది అయినట్లయితే ఈ 2024లో అసలు వీరికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనమాట. మిశ్రమ ఫలితాలు అని చెప్పాను కదా, కొంతమందికి మంచి కొంతమంది చెడు జరుగుతుందని చెప్పాను కదా, వీరికి మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుంది. రిమైనింగ్ డేట్స్ వారికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2024 మొత్తంలో కూడా మంచిగానే ఉంది. చాలా వరకు కూడా కొంచెం డెసిషన్ అనేది కరెక్ట్గా ఉంటే చాలు. సో సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ, లైక్ చేసి సబ్స్క్రైబ్. మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.